హరీష్ రావు కాదు కమిషన్ రావు అవినీతికి కేర్ ఆఫ్ అని విమర్శించారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్. హరీష్ రావుకు నైతికత ఉంటే కవిత చేసిన ఆరోపణలకు కౌంటర్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కుటుంబ ఆస్తుల కోసమే 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన చేసిందన్నారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు చెనగాని దయాకర్. హరీష్ రావు కాదు కమిషన్ రావుగా అవతారం ఎత్తి 10 ఏళ్లలో తెలంగాణని దోచుకున్న హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ అనేది ఈ సందర్భంగా నేను మాట్లాడుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ని బలవంతంగా స్ట్రెచర్ మీద తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం మీద అభివృద్ధి ఉంటే, ఆలోచన చేయాలనే ఆలోచన ఉంటే మీరు అసెంబ్లీకి తీసుకొచ్చి రాష్ట్ర సమస్యల మీద మీ ఆలోచనలు, మీ అనుభవాలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు ముఖ్యమంత్రి గారే విజ్ఞప్తి చేసినా కూడా కనీసం మీ నుంచి స్పందన లేకపోవడం అత్యంత దుర్మార్గం. తెలంగాణకు పట్టిన గబ్బిలాలు ఈ కల్వకుంట్ల కుటుంబం అని నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. అభివృద్ధికి శిఖండిలాగా తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం బీఆర్ఎస్ ఆయంలోనే చేశారు. కృష్ణా నది జలాల్లో కావచ్చు, ఇవాళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల అభివృద్ధిలో కావచ్చు, పూర్తిగా వాళ్ళు చేసింది శూన్యం, ఏమీ లేదు. ఉత్త ఉన్నటువంటి ఆలీబాబా అద్భుత దీపాల్లాగా చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి కృష్ణా నది జలాల్లో 811 టీఎంసీలు ఉంటే ఇవాళ 2015 ఆగస్టు 18న ఇవాళ తెలంగాణకు 2299 అయితే ఆంధ్రప్రదేశ్కు ఇవాళ 511 ఇచ్చి ఇవాళ ఆనాడు పెద్ద ఎత్తున ద్రోహం తలపెట్టారు. మాట్లాడిన చోట మాట్లాడకుండా వీళ్ళ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? వీళ్ళ పోరాటం ఎక్కడ పోయింది? తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు చేసింది ఏం చేశారు? ప్రాజెక్టులలో ఇవాళ రైతుల దగ్గర భూములు తీసుకొని ఇవాళ పరిహారం అడిగితే లాఠీచార్జ్ చేయించినటువంటి మూర్ఖులు వీళ్ళు. ఇవాళ హరీష్ రావుకు నేను సవాలు ఇస్తా ఉన్నాను. ఇవాళ కాళేశ్వరం అవినీతిలో ఇవాళ కలవకుండా చేసిన ఆరోపణలకే నీ దగ్గర సమాధానం లేదు కదా ఇంతవరకు అని నేను మాట్లాడుతూ ఉన్నాను.